వెహికల్లో సిబ్బంది తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే ట్రాఫిక్ మొత్తం క్లియర్ చేశారు. ఎటువంటి ఇష్యూస్ జరగకుండా, ట్రాఫిక్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అల్లు అర్జున్ని ఇంటికి తరలిస్తున్న దృశ్యాలు చూస్తూ ఉన్నాము. అలాగే దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ రైటర్ రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్ వైట్ల, అల్లు అర్జున్ బయటకు వచ్చారు, వెళ్తూ ఉన్నారు, ఇంటికి వెళ్తున్న దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాము. లీగల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయింది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్ ని 2.5 గంటల పాటు అధికారులు విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే ఈ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ సంబంధించి లీగల్ ప్రాసెస్ ఏదైతే లీగల్ సంబంధించినట్లయితే వీళ్ళు చెప్పిన మాటల్ని అంటే స్టేట్మెంట్ సందర్భంగా రికార్డ్ చేసిన మాటలన్నిటి కూడా రాతపూర్వకంగా చేసిన తర్వాత ఆ రాతపూర్వకంగా మొత్తం డాక్యుమెంటేషన్ మొత్తం చేసిన తర్వాత దానికి సాటిస్ఫై అయిన తర్వాత కొద్దిసేపు క్రితమే అల్లు అర్జున్ దాని మీద సైన్ కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఆ సిగ్నేచర్ పెట్టిన తర్వాత లీగల్ ప్రాసెస్ పూర్తయిందని చెప్పి అల్లు అర్జున్ వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని ఇంటికి ఎట్లయితే ఎస్కార్ట్ తో తీసుకొని వచ్చారో అదే తరహాలో ఎస్కార్ట్ లో తిరిగి అతని ఇంటికి తీసుకొని వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ తిరిగి పిలుస్తారా లేదా అనే విషయం కూడా అధికారులు ఇంకా మాత్రం కన్ఫర్మ్ చేయలేదు. అయితే 2.5 గంటల పాటు అతను విచారించిన తర్వాత లీగల్ డాక్యుమెంటేషన్ పేపర్ వర్క్ ని దాదాపు 1 గంట నుంచి 1.5 గంటల పాటు కొనసాగింది. ఈ మధ్య టైంలో అల్లు అరవింద్ కూడా ఫుడ్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు గంటన్నర పాటు డాక్యుమెంటేషన్ వర్క్ జరిగిన తర్వాత ఇప్పుడే ఆ వర్క్ కూడా పూర్తి కావడంతో ఆ పేపర్స్ మొత్తం కూడా చూసుకొని వీళ్ళ అల్లు అర్జున్ టీం కూడా వెరిఫై చేసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత దాని మీద సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. అయితే రేపు అంటే మళ్ళీ మరొకసారి విచారణకు పిలుస్తారా లేదనే విషయం కూడా అధికారులు కన్ఫర్మ్ చేస్తారు. ఏదేమైనప్పుడు కూడా సంజయ్ థియేటర్ లో జరిగిన సంఘటనకు సంబంధించి అధికారులు విచారణ వేగవంతం చేస్తారు. అధికారులు విచారణ దర్యాప్తును ముమ్మరం చేస్తారు. అయితే ఈ కేసులో ఇప్పటికీ అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. అతడు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ తీసుకుని ప్రస్తుతానికి బయట ఉండడం జరిగింది. అయితే మధ్యంతర బెయిల్ తీసుకున్న అల్లు అర్జున్ ఇటీవల ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతూ సంఘటనకు సంబంధించి తనకు థియేటర్ లో ఉన్నప్పుడు తనకు ఎవరు చెప్పలేదని చెప్పి అటు కామెంట్ చేయడంతో సిటీ పోలీసులు సంఘటన జరిగినప్పుడు కావచ్చు పూర్తి విషయాలు కూడా ఎప్పుడో కూడా పోలీసులు అప్డేట్ చేసినప్పటికీ అల్లు అర్జున్ అక్కడే లోపలే ఉండి సినిమా థియేటర్ లో ఉండి సినిమా చూశాడు. ఆ సంఘటన మొత్తానికి అల్లు అర్జున్ బాధ్యుడు. అంతేకాకుండా తెలిసి కూడా అక్కడే ఉన్న నేపథ్యంలో అతను క్రిమినల్ అవుతారని చెప్పి కూడా పోలీసులు వాదిస్తూ దాదాపు 10 నిమిషాల సీసీ ఫుటేజ్ వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సంఘటన సంబంధించి ప్రధాన కారణం అటు సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా చెప్పవచ్చు. ఎందుకంటే సంధ్య థియేటర్ యాజమాన్యం అక్కడ ఎవరైతే థియేటర్ లో సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఉన్నారో అదే సమయంలో అల్లు అర్జున్ అదే సమయంలో రావడంతో వాళ్ళిద్దరిని కూడా అటు ప్రేక్షకులు కావచ్చు అభిమానులు కావచ్చు అల్లు అర్జున్ ని ఒకటేసారికి గేట్ లోపల పంపించడంతో అక్కడ తొక్కి